గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వీక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. నా తరఫున ప్రేక్షకులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. అయితే ఉగాది ఇంకా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఉగాది. అసలు ఇప్పుడు ఉన్నది ప్రస్తుతం మనం క్రోధినామ సంవత్సరం, ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వవసునామ సంవత్సరం. మీరు చెప్పినట్టుగా ఎలా ఉండబోతోంది ఈ విశ్వవసునామ సంవత్సరం అంతా కూడా? క్రోధం నుంచి ప్రశాంతతకి చేరుకునేటువంటి అవకాశం చాలా చక్కగా ఉంది. విశ్వావసు ఒక గంధర్వుడి పేరు. అది మనకి గంధర్వులు ఉన్నారు కదా, ఆ గంధర్వుల్లో వివాహంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమ్మోహనాన్ని ఆకర్షణని కలుగజేసేటువంటి ఒక గంధర్వుడి పేరే విశ్వావసు. ఆయన పేరుతో ఈ సంవత్సరం ఉండడం అనేది అందరికీ ఒకరి పట్ల ఒకరికి సరైనటువంటి అవగాహన కలుగజేసేటువంటి సంవత్సరంగా మనం చెప్పుకోదగ్గ విషయం. అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమపూర్వకంగా ఉండే విధానం కనపడబోతుంది. అలాగే పంచాంగ శ్రవణం, పంచాంగం ఇందా మనం చెప్పుకున్నట్టుగా పంచాంగం అనేటువంటిది ఒక చక్కటి దీపం లాంటిది. అవును, ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఒక గొప్ప సంస్కృతి, విధానం, ధర్మం ఏదైనా ఉందంటే అది సనాతన హిందూ ధర్మం అనే చెప్తాను. అంతే. సైన్స్, ఇప్పుడున్నటువంటి సైన్స్ ఎన్నో కనిపెడుతుంది, కాదని చెప్పడం లేదు. అవును. రాబోయే సంవత్సరంలో ఏ గ్రహణాలు ఉన్నాయో చెప్పమనండి ముందుగా ఒకసారి. కానీ నా పంచాంగం చెప్తోంది, నా ధర్మం చెప్తోంది. అవునా? ఏ పంటలు కరెక్ట్గా మంచిగా పండబోతున్నాయో ఒక సైన్స్ని చెప్పమనండి, కానీ నా ధర్మం చెప్తోంది. అంటే సైన్స్కి తోడుగా ఎవరో ఒకరు ధర్మం గురించి తెలిసిన వాళ్ళు ఉండాల్సిందే తప్పనిసరిగా. అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళే మన హిందూ ధర్మాన్ని నమ్మి వాళ్ళు పెట్టినటువంటి ప్రయోగాలకి పేర్లు మనవే పెట్టారు. అవును. ప్రతిదానికి శ్రీహరికోటలో ముహూర్తం పెట్టకుండా ఒక్క రాకెట్ ప్రయోగం కూడా ఇంతవరకు జరగలేదని చెప్పాలి. రాకెట్లు అంటే అన్ని ప్రయోగాలు అన్ని సైన్సేగా. అవునా? ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు కులం మతం తీసి పక్కన పెడితే ఏదైతే ఏమైంది, కానీ ఆయన కూడా ముహూర్తం పెట్టించేవారు. నమ్ముతున్నారు. అథర్వణ వేదంలో ఉన్నటువంటి కొన్ని మంత్రాలను తీసుకొని వాటిని డీకోడ్ చేసినటువంటి ప్రయోగాలే ఆయన చేసినటువంటి ముఖ్యమైనటువంటి 5 ప్రయోగాలు. పృథ్వీ, జల్, ఆకాష్, అగ్ని ఇట్లాంటి పేర్లు ఏవైతే పెట్టారో, వాయు అంటే పంచభూతాల పేర్లు పెట్టారు. ఇవన్నీ కూడాను అథర్వణ వేదంలో ఉన్నటువంటి మంత్రాలని డీకోడ్ చేసుకుంటూ, అథర్వణ వేదం అంటే అన్ని ప్రయోగాలేనన్న, అన్ని అస్త్ర ప్రయోగాలే. భారతంలో జరిగినటువంటి యుద్ధంలో జరిగినటువంటి అన్వాయుధ ప్రయోగాలు, రామాయణంలో జరిగినటువంటి అన్వాయుధ ప్రయోగాలు, పూర్వకాలంలో ఇప్పుడు మన సినిమాలో చూస్తూ ఉంటాం. బాణం వేస్తూ ఉంటే ఒక గాలి పోతూ ఉంటుంది, లేదా ఒక అగ్ని వస్తూ ఉంటుంది, ఒక జలం వస్తూ ఉంటుంది కదా. అంటే ఒక బాణం వెళ్ళగానే అది కొద్ది దూరం వెళ్ళగానే ఏదో ఒక రకంగా మారిపోతుంది, ఇంకా మల్టిపుల్ అయిపోయి అక్కడి నుంచి ఇంకా శక్తిని పుంజుకొని ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా సినిమాలు తీసేవాళ్ళు కూడా మన సైన్స్ మన శాస్త్రాన్ని నమ్మకం తీసిన వాళ్ళే. అంతే. చూపించడానికి సైన్స్ మనకు వచ్చింది, కానీ అసలు చూపించింది మన శాస్త్రాన్ని, మన వేదాన్నే చూపించారని చెప్తా. అంత గొప్పది పంచాంగం అంటే. రాజకీయ నాయకుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎక్కడ యుద్ధాలు జరగబోతున్నాయి, ఎక్కడ వర్షాలు ఎక్కువ పడబోతున్నాయి, ఎక్కడ భూకంపాలు రాబోతున్నాయి, ఎక్కడ జల ప్రళయాలు రాబోతున్నాయి, ఎలాంటి పంటలు పండబోతున్నాయి, ఎలాంటి పండ్లు పండుతాయి, ఎలాంటి వర్షాలు ఉంటాయి, ఎలాంటి ఎండలు ఉంటాయి, ఎంత చలి ఉంటుంది, ఇవన్నీ కూడాను ఎన్నో రోజులు ముందుగా ఒక గణితం వేసుకొని ఖగోళ శాస్త్రాన్ని కనుక్కొని ఇవి జరగబోతున్నాయని చెప్పగలిగినటువంటి ఏకైక గొప్ప ధర్మం ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే అది ఒక హిందూ ధర్మం తప్పితే మరొకటి లేదు కాక లేదని చెప్తా. వాస్తవం. ఇంక ఏ సైన్స్ చెప్పలేదంతే. ఒక సైంటిస్ట్ కూడా, అమెరికన్ సైంటిస్ట్ కూడా ఒకటే మాట చెప్తాడు, మా సైన్స్ ఎండింగ్ మీ శాస్త్రం ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ స్టెప్ ఎక్కితే మా సైన్స్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది అని చెప్తాడు. లేదు, అక్కడికి లేదు.
మీ తొలి మెట్టు మా చివరి మెట్టు, ఆ, ఇంకా ఆ పైన చూడాలంటే మా వల్ల కావడం లేదు, మీ మెట్లు చాలా ఉన్నాయి, మేము ఎక్కలేకపోతున్నాం అని చెప్పి ఒక అంతం అమెరికన్ అనేది లేదు. సైంటిస్ట్ చెప్పాడు. మన ధర్మానికి అంతం అనేది అంతం లేదు. అనేది లేదు, అంత గొప్ప శాస్త్రం మన ధర్మం. అంతే. అలాంటివి పంచాంగం ఏదైతే మనం మొట్టమొదటిసారిగా చూసుకుంటామో అదే యుగ ఆది నక్షత్రాల వరుస అని చెప్పుకోవచ్చు. ఉమ్, ఏ ఇంగ్లీష్ క్యాలెండర్లో అయినా ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు ఈ వారం వచ్చిందంటే వచ్చే సంవత్సరం అదే వారం వస్తుందా గ్యారంటీ చెప్పమనండి, చెప్పలేరు. అవును. కానీ మన ధర్మం అశ్వనీ నక్షత్రంతోనే, అంటే నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం అశ్వనీ నక్షత్రంతో యుగాది ప్రారంభమవుతుంది, రేవతి నక్షత్రంతో సంవత్సరం చివరవుతుంది. ఒక శ్రీరామనామం వచ్చిందంటే పునర్వసు నక్షత్రం తప్పనిసరిగా వస్తుంది. ఉమ్, ఒక కృష్ణాష్టమి వచ్చిందంటే రోహిణి నక్షత్రం తప్పనిసరిగా వస్తుంది. అట్లా దసరా వచ్చిందంటే హస్త నక్షత్రంతో ప్రారంభం అవుతుంది, శ్రవణ నక్షత్రంతో అంత్యం అవుతుంది. ఆ, అంటే ప్రతి ఒక్కటి కూడాను ఒక గణిత శాస్త్రం నాన్న. అవును. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, అవును. ప్రతి నెల పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ నెలకు ఆ నక్షత్రం పేరే మాసం పేరుగా పెట్టారు. అవును. అవును. ఆటోమేటిక్గా ఆ పౌర్ణమి రోజున ఆ నక్షత్రం రావాలి అంటే ఎంత గణిత శాస్త్రం ఉండాలి. అవును. అంటే ఫ్యూచర్ ని ఎంతో క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి చేస్తే ముందు కానీ నుంచి. రాదు. అసలైన గణిత శాస్త్రం అంతా కూడా అక్కడే ఉందని చెప్తా. ఉమ్, జ్యోతిష్ శాస్త్రంలోనూ గణిత శాస్త్రం ఉంది. ఆ, ముఖ్యంగా చాలా మంది గురుడు బాగుంటే జ్యోతిష్ శాస్త్రం వస్తుందని చాలా మంది చెప్తారు, కానీ అవును. నేను చెప్పగలిగింది ఏంటంటే బుధుడు గణిత శాస్త్రం ఏదైతే ఉంటుందో అది బాగా బుధగ్రహం మంచిగా యోగకారకంగా ఉన్నటువంటి వాళ్ళకి తొందరగా జ్యోతిష్ శాస్త్రం అభ్యసించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఆ, బుధుడి వల్లనే బుధుడి తప్పనిసరిగా వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది Hmm. గురుగ్రహ అనుగ్రహం కావాలి, కానీ బుధుడు ఉచ్చ స్థానంలో ఉంటేనే జ్యోతిష్ శాస్త్రం అలవడుతుంది ఎవరికైనా. అంత గొప్ప శాస్త్రం మనది. ఉమ్, అలాంటి యుగాది రోజున చూడండి, ఇంగ్లీషు సంవత్సరాదికి మన తెలుగు సంవత్సరాదికి చాలా తేడా ఉంటుంది. ఆ, దాంట్లో తాగి తందనాలాటం ఉంటుంది, జల్సాలు. జలసాలు ఉంటాయి, ఎవరి మీద ఎవరు పడుతున్నారో తెలియదు, రాత్రి కూడా దేని గుద్దుకొని ఎంతమంది చనిపోతున్నారో తెలియదు. కానీ మన యుగాది ఎలా ఉంటుంది నాన్న, ఎంత చాలా సాంప్రదాయంగా. బాగా ఉంటుంది. అవును. సంప్రదాయబద్ధంగా చక్కగా ప్రతి ఇల్లు మామిడాకు తోరణాలతో, దీపాలతో, ధూపాలతో, నైవేద్యాలతో, పిండి వంటలతో ఘుమఘుమలాడుతూ చక్కగా కళాకాంతులతో ప్రశాంతంగా ఏ ఇంటిని చూసినా ఉగాది పండగ కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. వాస్తవం. మన తెలుగుతనం అవును. అవును. కదా. అవును. ఇక్కడ యుగ ఆది అంటాం, ఉగాది కూడా కాదు, అది మనకు వాడుక భాషలో ఉగాది ఉగాది అయిపోయింది, కానీ యుగమునకు ఆది ప్రారంభము అని చెప్పి ఇది నక్షత్ర ప్రారంభం. నక్షత్రాలు మొట్టమొదటిగా ప్రారంభమైంది యుగాది రోజున, అదే చైత్రశుద్ధ పాడ్యమి రోజున. ఓకే. అలాగే ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజున పొద్దున్నే నిద్ర లేవటం, డిసెంబర్ 31 నాటి పార్టీ చేసుకున్నవాడు తెల్లవారుజాము నిద్రపోతాడు. అవును. నా పండక్కి మన పండక్కి మన హిందూ ధర్మంలో ఉండేటువంటి పండక్కి తెల్లవారుజాము నిద్ర లేస్తాడు. అవును. బ్రహ్మ ముహూర్తంలోనే. దానికి దీనికి ఉండేటువంటి తేడా ఎంత బాగుందో చూడండి. అవునవును. ముహూర్తం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి చక్కగా ఇంట్లో 6 గంటలకి దీపారాధన చేసుకొని పూజ చేసుకొని, ఈ పూజలో కూడా నాన్న చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు, కానీ ప్రతి ఇంట్లో పంచాంగం ఉండాలి నాన్న. ఆ, ప్రతి ఇంట్లో పంచాంగం ఉండాలి. చూసుకోవడం రావట్లేదు కదంటే నేర్చుకోండి. ఉమ్. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో పంచాంగం ఉండేది. అంటే ఎవరికి వాళ్ళు చూసుకుంటే మీరు చెప్పినంత ఒకటి నాన్న, వాస్తవంగా మేము ముహూర్తాల సంగతి తీసి పక్కన పెడితే కనీసం దుర్ముహూర్తం, రాహుకాలం, వర్జ్యం అంతే. ఇలాంటివి నిత్యం మనకు తెలుస్తూ ఉంటాయి కదా. అవునండి. తెలిసినప్పుడు ఏ సమయంలో ఏం చేయాలి, అరే ఈ సమయంలో వీళ్ళతో మాట్లాడొచ్చు, మంచి పని మీద వెళ్తున్నాం, వెళ్ళకూడదు అనేటువంటి కనీస ధర్మం మనకు తెలుస్తూ ఉంటుంది కదా. కాబట్టి పంచాంగం అనేటువంటిది ఇంట్లో ఉండాలి. దాంట్లో ఉండేదండి ముఖ్యంగా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం 5 కలిస్తే పంచాంగములు కలిదే పంచాంగం అని చెబుతున్నాం. దానికి పూజ చేసుకొని ఏమీ తినకుండా పరిగడుపున ఉగాది పచ్చడి సేవించాలి. ఓకే. అంటే ఉదయమే పంచాంగానికి మనం అంతా కూడా పూజ చేయాలి. చేసుకున్న తర్వాత తీర్థప్రసాదం ఏదైనా ఏమీ తినకుండా పరిగడుపున తినమని చెప్తున్నాను. ఓకే. అవునా. మన జీవితంలో ఉండేటువంటి సుఖ దుఃఖాల సమ్మేళనమే యుగాది పచ్చడి. 6 ఋతువులు, ఒక 6 ఋతువులకి 6 రుచులు. అలాగే ప్రతి మనిషికి బాధ, అసంతోషం, ఆనందం, దుఃఖం, ఏడుపు, అనేక రకాల హావభావాలు ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో అవన్నీ కూడా 6 రకాలు ఉంటాయి. 6 రకాలకి సమ్మేళనమే, అంటే వాటి చిహ్నవే మన ఉగాది పచ్చడి. మరి పొద్దున్నే ఎప్పుడు తినాలి? 11ంటికి లేస్తాం, స్నానం చేసి పూజ చేసుకొని టిఫిన్ చేసి కాఫీ తాగి అప్పుడు ఉగాది పచ్చడి తింటాం. దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. ప్రసాదంగా చెప్తూ ఉంటాం మనం. ఉగాది పచ్చడి అంటాం అనేది మనందరికి అలవాటు అయినటువంటి ఒక నానుడి భాష కదా.
యుగాది పచ్చడి 6 రకాలు కలిసినప్పుడు ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే డైజెషన్ సిస్టమ్ బాగుపడుతుంది. పులుపు, ఉప్పు, కారం, వగరు, తీపి, చేదు అన్నీ ఉంటున్నాయి కదా. అవును. దీనివల్ల సంవత్సరానికి సరిపడా ఏదైతే మన జీర్ణక్రియ ఉంటుందో దానికి కావలసినటువంటి శక్తిని పుంజుకుంటుంది ముఖ్యంగా. అంటే ఇటు శాస్త్ర ప్రకారంగా అదొక రీజన్ ఉంది, ఆరోగ్యపరంగా కూడా ఈ రెండింటిని జోడించి ఇచ్చిందే ఈ ప్రసాదం. ప్రతిదీ ఆరోగ్యమే నాన్న. మన హిందూ ధర్మంలో చెప్పేది ఏంటంటే ప్రతిదీ ఆరోగ్యమే, అంతకుమించి వేరే ఏం చెప్పాలా. అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అందరూ చెబుతూ ఉంటారు. అవునవును. ప్రతి దాంట్లో ఇన్నింటికి లేవాలి, ఇన్నింటికి పడుకోవాలి, ఈ సమయానికి తినాలి, ఇది తినకూడదు, ఈ సమయానికి ఇచ్చేయాలి, ఈ ఋతువులో ఇచ్చేయాలి, ఈ కాలంలో ఇచ్చేయాలి, ప్రతి ఒక్కటి పండుతో సహా తినేటువంటి ఆహార పదార్థాలు, కూరగాయలతో సహా ప్రతి ఒక్కటి కూడాను మనకి మనిషికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక విధానమే, జీవన విధానమే మన హిందూ ధర్మం చెప్తుంది. మనిషి హిందూ ధర్మాన్ని పాటిస్తే మనిషిలాగా చక్కగా 120 ఏళ్ళు బ్రతుకుతాడు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఒకప్పుడు 120 ఏళ్ళు బతికారు, తర్వాత 100 ఏళ్ళకి వచ్చింది, 90కి వచ్చింది, 70కి వచ్చింది, ఇప్పుడు 60కి వచ్చింది. రాబోయేటువంటి తరాల్లో గ్యారంటీ మన మనవాళ్ళు, ముది మనవాళ్ళు ఒకటే మాట చెప్పుకుంటారు, మా తాతగారు అప్పట్లో 40 ఏళ్ళు బతికేవాడు తెలుసా అని చెప్పుకునే పరిస్థితి గ్యారంటీ. 40 గ్యారంటీ. ఆ పరిస్థితికే దిగజారిపోతున్నాం. మనం తింటున్న ఫుడ్లో ఒరిజినల్ లేదు. అవును అవును. ఎక్కడ ప్యూరిటీ లేదు, తినే పండులో ప్యూరిటీ లేదు, ప్రకృతి సిద్ధంగా ఎక్కడ పండట్లేదు, అన్ని కృత్రిమంగా పండిస్తున్నటువంటి పంటలే. ఏ పప్పు తీసుకున్నా, కూరగాయలు తీసుకున్నా, పండు తీసుకున్నా, ఆయిల్ తీసుకున్నా, ప్రతి దాంట్లో ఒక కల్తీ. దాంతో పాటుగా మరికొంతమంది మన మీద సవాళ్ళు విసురుతూ మన దరిద్రాన్ని ఇంకాస్త దరిద్రంగా తయారు చేసేటువంటి విధానం. పండు కొంటారు నాన్న, గుడికి వెళ్ళేటప్పుడు పండు కొంటాం, తీసుకెళ్ళి నివేదన పెడతామా? అక్కడ పెడుతున్నది ఎవరికి? భగవంతుడికి. పెట్టగానే గుళ్ళో ఏం చేస్తాం? ప్రసాదం ఇచ్చిన తర్వాత చక్కగా అరటి పండో ఏదో పండో కొబ్బరి చిప్పు ఒలుచుకొని చక్కగా తినేసి గుళ్ళోంచి బయటకు వస్తాం. గుళ్ళో తింటే పవిత్రమైనటువంటి భావన కాబట్టి. అవునా? పండు మీద ఉమ్మేసినప్పుడు వాడికి క్యాన్సర్ ఉందో తెలియదు, ఎయిడ్స్ ఉందో తెలియదు, ఏముందో తెలియదు, వాడు ఉమ్మేసిన పండు తీసుకెళ్లి దేవుడికి నైవేద్యం పెట్టి అదే వరుచుకొని మనం తింటే మనకు రోగాల పుట్ట మన బాడీ అవుతుందా అవ్వదా? ఇంటికి ఎవడు ఉమ్మేస్తున్నాడు? కొన్ని కులాల వాళ్ళు సవాల్ చేశారు నన్ను మన మధ్య, మేము ఉమ్మేసి మా ఉమ్మే అమ్ముతాం, మా ఎంగిలే అమ్ముతాం, కొంటే కొనండి లేకపోతే లేదు, ఏం చేస్తారో చేయండి. మన హిందువులకి సిగ్గు బుద్ధి ఉండాలిగా ఇతర వాళ్ళ దగ్గర కొనేటప్పుడు కదా. ఇన్ని చేస్తున్నా సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి ఏకైక ధర్మం కూడా నా ధర్మమే అని చెప్తాను నేను. అంతే. అవునా? అవును. అసలు హిందువుల పట్ల ఎన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయి, అన్ని రకాల కుట్రలు అన్ని జరగాల్సిన గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి ప్రభుత్వాలు అన్ని జరిగిపోయింది. అవును అవును. వాడికేమో 7 పెళ్ళిళ్ళ, ఎంతమందినే పిల్లలు కనొచ్చా, రోడ్డు పక్కనే సైకిల్ పంచర్ షాపు, టైర్ షాపు పెట్టుకోవచ్చా? హిందువు మాత్రం ఒకటి ముద్దు, 2 హద్దు, ఆపై అసలే వద్దని చెప్తారా? అంటే హిందుత్వ జనాభా తగ్గిపోవాలా? ఏం పూర్వకాలంలో మా వాళ్ళు కనలేదా, మా పెద్దలు కనలేదా, మమ్మల్ని పోషించలేదా? అవునా? అవును. ఆ జాతి వాళ్ళ సంగతే నేను చెప్తాను. మేము ఉమ్మేస్తాం, మేము ఎంగిలి చేస్తాం. ఒక ఆవిడ సవాల్ చేసింది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని. మరి అలాంటి ఎంగిలి పండ్లు మనం అంత భక్తితో పూజించేటువంటి దేవుడికి ఎలా పెడతాం? అవి కడగకుండా మనం తింటూ ఉంటే మన నోటికి రోగాలు కాక మన బాడీలోకి ఏమొస్తాయి కదా. కాబట్టి దయచేసి ఈ ఉగాది నుంచి ఒక్కటి చెప్తానన్న, హిందువుల దగ్గరే పండ్లైనా సామాగ్రి అయినా కొనండి దయచేసి. ఇది నా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి పాదాలకి నమస్కరించి చెబుతున్నటువంటి మనవి. మన హిందుత్వాన్ని మనం కాపాడుకుందాం, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, హిందూ జనాభాని కాపాడుకుందాం. కొత్తగా నిజంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వాలు అవి కూడా, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని తీసుకుంటున్నాయి. నిజంగా చెప్పాలి అంటే హిందుత్వంలో అంటే హిందువులకి కుటుంబ నియంత్రణ అనేటువంటి తీసేశారు. చాలా మంచి పని నాన్న. అంటే గర్వించదగ్గ హర్షణీయమైనటువంటి ఒక మంచి పని, మంచి విషయం అది. కాబట్టి అలా హిందువుల్ని కాపాడుకుందాం, మన హిందుత్వాన్ని కాపాడుకుందాం. మన ధర్మం లేకపోతే అనేక రకాల మతాలకి అనేక రకాలైనటువంటి దేశాలు ఉన్నాయి. ముస్లిమ్స్కి ఇజ్రాయెల్ దగ్గర చాలా దేశాలు ఉన్నాయి, అలానే క్రిస్టియానిటీ దేశాలు ఉన్నాయి. హిందువులకు ఉన్న దేశాలు ఎన్ని నాన్న? ఒక్కటి. ఈ ఒక్కడు కూడా కాపాడుకోకపోతే మనం ఎందుకు నాన్న? కానీ ప్రపంచంలో ఉండేటువంటి అధిక జనాభా కలిగినటువంటి హిందువులు కలిగినటువంటి దేశం కూడా మళ్ళీ ఇదే. అంతే. కానీ హిందువుకి ఇక్కడ రక్షణ లేదు, ఏం చేయలేకపోతున్నాం, చేయబోదు. దయచేసి ఏం కొట్టొద్దు, తిట్టొద్దు.
ఎవరి దగ్గర కొనుక్కోవడం మన వాళ్ళ దగ్గర కొనండి. మన వాళ్ళు అమ్మరా? అమ్ముతారు. అవునా? బుట్టలు పెట్టుకొని ముసల వాళ్ళు నెత్తిన పెట్టుకొని వచ్చి కూర్చొని అమ్ముకుంటున్నారు. వాళ్ళ దగ్గర కొనండి, హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రసాదం మనం తీసుకునేటువంటి ప్రసాదంలో కూడా ఆరోగ్యమే నాన్న. అవును. ఇలా కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని చెప్పడం కోసం చెప్తున్నాను. ఇది అంటే నిత్యం మనం తెలిసి తెలియక చేసే ఇటువంటి వాటి వల్ల కూడా మనం తెలిసి చేస్తున్నాం. మన ఆరోగ్యాన్ని మన చేతులారా నాశనం చేసుకుంటున్నాం, మన ధర్మాన్ని కూడా నాశనం చేస్తున్నాం, మన దేవతల్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నాం. కాబట్టి దయచేసి ఆ విధానాన్ని మార్చుకుని ఉగాది నుంచి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోండి, ఇదే లక్ష్యంగా ప్రయాణం చేయండి. హిందుత్వం ఎందుకు నిలబడితే చూద్దాం. అంటే కొత్త సంవత్సరం అనగానే మనకు ప్రకృతిలో మార్పులు కనిపిస్తాయి. మనలో ఏదైనా మార్పు చేసుకోవాలి అని అంటే ముందు మొదలు పెట్టాల్సింది ఇదే. ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. నిజంగా వాళ్ళు కాళ్ళు కడిగి నా నెత్తి నీళ్లు జరుపుకుంటా. ఎవరు చేసిన ఎంత మాట. అందరి చేతుల్లో ఉంది వాస్తవంగా ఈ మన బాధ్యత. చేతిలో ఉన్నది మనం చేతులారా నాశనం చేసుకోవడం దేనికి నాన్న? అవును కదా. ఇలా చేయడం అనేది మంచిది. పంచాంగం పూజ చేసుకోవాలి చక్కగా. ఈ వేపపూత ప్రసాదం ఏదైతే ఉంటుందో చక్కగా పరిగణన ఏమీ తినకుండా తినండి, దానివల్ల ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత ఇంట్లో చేసుకునేటువంటి షడ్రసోపేతాలు ఏవైతే ఉన్నాయో అన్ని షడ్రుచులు అని చెబుతుంటాం కదా, ఇంట్లో పిండి వంటలు చేసుకొని చక్కగా తినండి. సాయంకాల సమయంలో దేవాలయాలలో పంచాంగ శ్రవణం జరుగుతుంది నాన్న. ప్రతి దేవాలయంలో జరుగుతుంది. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. పంచాంగ శ్రవణం అనేటువంటిది ఒక్క మన రాశికి ఉండేటువంటి ఆదాయ వ్యయాల గురించో రాజ్యపూజ్య అవమానాల గురించో కాదు, యావత్ ప్రపంచంలో జరగబోయేటువంటి వింతలు, విశేషాలు, ప్రమాదాలు, హెచ్చరికలు, అలాగే మన దేశాన్ని మనం ప్రేమిస్తాం కాబట్టి మన దేశంలో జరిగేటువంటి మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో, అలాగే ఏ పంట వేసుకుంటే రైతులకి మంచి పంటలు పండుతాయని చెప్పి శాస్త్రం చెబుతుందో అవి వేసుకొని బాగుపడండిరా అని చెప్పి, ఎండలు ఎక్కువగా ఉంటే బయటికి తిరగండిరా అని చెప్పి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండిరా అని చెప్పి, చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్షణ తీసుకుంటారా అని చెప్పి ప్రతి ఒక్క దానికి ముందుగా వార్నింగ్, హెచ్చరిక ఇస్తుంది మన పంచాంగం. అలాంటి పంచాంగ శ్రవణం వినడం ద్వారా, శ్రవణము అంటేనే వినటం, పంచాంగం శ్రవణం చేయడం ద్వారా ముఖ్యంగా శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన దుర్యంతృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం పంచాంగమకర్ణతాం. పంచాంగ శ్రవణం చేస్తే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి లక్ష్మీనారాయణ కళ్యాణం చేసినా చూసినా ఎంత పుణ్యం వస్తుందో పంచాంగ శ్రవణం వినడం ద్వారా అంత పుణ్యం వస్తుందంటాడు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. రాత్రిపూట పీడకలలు వస్తుంటాయి, పంచాంగ శ్రవణం చేసిన వాడికి పీడకలలు రావని చెప్తాడు. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని మనందరం నమ్ముతున్నాం కదా, అలాంటి పుణ్యం కూడా పంచాంగ శ్రవణం ద్వారా వస్తుందని చెప్తున్నాడు. గోదాన నృల్యంతృణం, గోదానం చేస్తాను నాన్న. గోదానం చేసేటప్పుడు బ్రాహ్మడికి దానం చేసేటప్పుడు ఏం చేస్తామంటే తోక పట్టుకొని తోక మీద నుంచి నీళ్లు వదులుతాం దానం చేసేటప్పుడు. ఈ తోకలో ఎన్ని వెంట్రుకలు అయితే ఉంటాయో అన్ని తరాలు పాటు మన వంశం గోదానం ద్వారా తరిస్తుందని శాస్త్రం చెబుతుంది. అలాంటి పుణ్యం కూడా పంచాంగ శ్రవణం చేస్తే చాలని వస్తుందని చెప్తున్నాడు. ఎంత సులభమైన మార్గంలో మనకి ఇన్ని ఫలితాలను ఇస్తున్నారు. ఆయుర్వృద్ధితం ఉత్తమం, ఆయుష్ కూడా పెరుగుతుంది అంటాడు, ఉత్తమంగా ఉంటుంది అంటాడు. పంచాంగం ఆకర్ణతాం, పంచాంగం మన చెవిలో పడితే చాలు ఇవన్నీ రకాల పుణ్యాలు వస్తాయిరా అని చెప్తున్నారు శాస్త్రం. అంత గొప్పది పంచాంగం అనేటువంటిది. అంటే దేశ భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు, యువత భవిష్యత్తు ఇవి మొత్తం కూడా పంచాంగంలో చెప్పబడుతున్నాయని చెప్పి శాస్త్రం మనకి. అలాంటి పంచాంగ శ్రవణం తప్పనిసరిగా దేవాలయాల్లో చేయండి. ఆ విధంగా చూసుకుంటే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సర ఫలం ఎలా ఉంది అని చూసుకుంటే ముఖ్యంగా నాన్న దేశ సరిహద్దుల్లో శత్రుదేశపు దేశాల వల్ల చిన్న యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. దాన్ని కూడా మన భారతదేశ సైనికులు అత్యంత చాకచక్యంతో ఎదుర్కొంటారు అనేటువంటిది ఈ సంవత్సరం ఉండేటువంటి గ్రహాల వల్ల ఉండేటువంటి ఫలం. అలాగే ముఖ్యంగా ఎండలు విపరీతమైనటువంటి స్థాయికి వెళ్ళబోతున్నాయి. ఇంతవరకు మనం 36-38 వరకు చూసాము. ఈ ఎండాకాలంలో 40 నుంచి 42 డిగ్రీల వరకు దాదాపు ఎండను చూడబోతున్నాం. అలాగే ఇలాంటి ఉష్ణోగ్రతలు రామగుండం, విజయవాడ, రాజమండ్రి ఇట్లాంటి ప్రాంతాలలో 40 నుంచి 44 వరకు ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి పరిస్థితులు. అంటే దాదాపు బండ్లు మనం రోడ్డు మీద పెట్టినా నిలువున కాలిపోవటం, మంటలు రేగిపోవటం, అగ్ని ప్రమాదాలు, కార్లు కావచ్చు, బండ్లు కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి బ్యాటరీ బండ్లు ఉన్నాయి, అలాంటివి ఇంకా ఎక్కువగా ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటాయి. అగ్ని ప్రమాదాలు విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం రెండూ జరుగుతూ ఉంటాయి.
అలాగే పెట్రోల్, కెమికల్స్ ఉంటాయి మనకి, పెయింట్స్ అని కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి, యాసిడ్స్, ఇట్లాంటివన్నీ కూడా కెమికల్ కిందకు వస్తాయి కదా. ఇట్లాంటి సంస్థల్లో కూడా ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే బంగారం ధరలు, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి పాయింట్ ఇది. బంగారం ధరలు ఇప్పుడు దాదాపు 90,000 ఉన్నాయన్న, త్వరపడి కొనవద్దు అని చెప్తా. తగ్గుతున్నాయా? తప్పనిసరిగా తగ్గుతాయి. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 30వ తారీఖు నుంచి జూలై 30వ తారీఖు వరకు 90,000 రూపాయలు ఉన్నటువంటి బంగారం దాదాపుగా 82,000 నుంచి 85,000 వరకు మధ్యలో ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దాదాపు 3 నెలల పాటు. ఇప్పుడు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, బంగారం కొనేద్దాం, 90,000 పెరిగిపోతుందనే భయంతో దయచేసి ఎవరు కొనకండి. తప్పనిసరిగా డాలర్ విలువ పెంచుకునేటువంటి ప్రయత్నంలో బంగారం విలువ తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ జూలై 30వ తారీఖు తర్వాత మరలా మన భారతీయ రూపాయి విలువ పెరిగి డాలర్ విలువ పడిపోయి బంగారం అక్కడి నుంచి ₹1,00,000 వరకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతుంది. కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి తప్పనిసరిగా రేపు ఏప్రిల్ 30 నుంచి జూలై 30 లోపల కొనుక్కుంటే చాలా తక్కువ రేట్లలో వస్తుంది. తర్వాత మరలా కొనాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అలాగే వెండి కూడా తగ్గదు, కానీ అట్లానే స్థిరంగా ఉండిపోతుంది. కానీ రాను రాను ఇప్పటికీ 1,05,000 రూపాయల వరకు దాదాపు ఉంది, 1,30,000 రూపాయల వరకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. దాదాపు 20-30 వేలు వ్యత్యాసం వెండి ఓ మాట చెప్పాలి. అలాగే లోహం, ఐరన్, ఉక్కు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వీటి రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇల్లు కట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎక్కువగా ఐరన్ వాడే దానికి మనం, కాబట్టి ఇల్లు కట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు కూడా త్వరపడి కట్టుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. ఇనుప రేట్లు ఉన్నదానికి దాదాపు 0.5%, ఇప్పుడు 100 రూపాయలు ఉందంటే 150 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి లోహం విలువ కూడా బాగా పెరిగిపోతుంది. అలాగే గోధుమలు, వడ్లు, మినుములు, పెసలు, శనగలు, పొగాకు ఇట్లాంటి పంటలు ఉన్నతంగా దిగుబడి ఇచ్చేటువంటి పంటలు. అలాగే పండ్ల తోటలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అత్యంత నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అకాల వర్షాలు, వడగాల్పులు, వాటి వల్ల పండు రాలిపోవటం, నష్టం రావడం అనేటువంటిది పండ్ల తోటల యజమానులకు ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాదుతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య నగరాలు ఒక 4-5 రోజుల పాటు వర్షాభావంతో దిగ్బంధనం జరిగి, విద్యుద్ఘాతం జరిగి, ఏ రకమైనటువంటి రవాణా వ్యవస్థలు కూడా పని చేయకుండా ఉండేటువంటి అత్యంత ఎక్కువ వర్షాలు పడేటువంటి పరిస్థితులు కూడా మనకి ఆగస్టులో కనబడుతూ ఉన్నాయి. ఆగస్టులో అంటే వర్షాపాతం అత్యధికంగా ఉంటుంది. అది ముఖ్యంగా పట్టణాలలో మాత్రమే, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. అలాగే చలి కూడా పోయిన సంవత్సరం కొంచెం పెరిగింది, ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు, దాదాపు 14-15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పడిపోయి చలి వల్ల కూడా ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రతిదీ ఈసారి అతివృష్టిగానే ఉంటుంది. అలాగే దొంగల భయం పెరుగుతుంది. దేనికి పెరగదు? బంగారం రేటు పెరిగితే దొంగల భయం పెరుగుతుంది కదా, ఆటోమేటిక్గా, లాజికల్ కదా అది. కాబట్టి దొంగల భయం పెరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చైన్ స్నాచర్స్ ఎక్కువ అవుతూ ఉంటారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే అవసరమైతేనే బంగారం వస్తువులు వేసుకొని వెళ్ళండి, లేదంటే గిల్ట్ నగలు తీసుకొని వెళ్ళండి, ప్రశాంతంగా ఉంటుంది. గిల్ట్ కూడా బంగారం అనుకొని వాళ్ళు కూడా ఉన్నారు, తెలివి తక్కువ దొంగలు అంటారు వాళ్ళని కదా. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే నాన్న, బంగారం వేసుకోవాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, ఇంట్లో దిగబడి వేసుకొని పోవాల్సిన అవసరం ఏముంది? చక్క బ్యాగ్లో పెట్టుకోండి, కారులో పెట్టుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకోండి, ఎవరు కాదంటారు? వేసుకొని రోడ్డు మీద పోతుంటే ఎవరికైనా ఆశపడుతుంది, లాక్కొని వెళ్ళిపోతూనే ఉంటారు. కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా అవసరం. అలాగే యువత ముఖ్యంగా నాన్న చాలా పెడదారిని పట్టబోతోంది. వరస బాబులు లేకుండా ప్రవర్తించేటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా యువతలో 16 ఏళ్ల దగ్గర నుంచి 24 ఏళ్ళు 25 ఏళ్ల లోపల ఉండేటువంటి యువత ఎక్కువగా చెడిపోయేటువంటి పరిస్థితులు, డ్రగ్స్ ఇట్లాంటివి కూడా ఎక్కువగా అలవాటు చేసుకునేటువంటి పరిస్థితులు, తద్వారా దేశ అరిష్టం అనే చెప్తాం. యువత పాడైపోతే దేశానికి అరిష్టమే కదా. కాబట్టి వాళ్ళు కూడా పిల్లల్ని కూడా గట్టిగా అరవకుండా ప్రేమగా కూర్చోబెట్టి చక్కగా ముచ్చడించి, ఇలా కాదు నాన్న, ఇలా రా అని చెప్పుకోండి. అంతేకాని గట్టిగా అరిస్తే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాగే
ముఖ్యంగా మన భారతదేశంలో సముద్రాలలో సునామీ అని చెప్పను కానీ చిన్న చిన్న అలజడులు మాత్రం వస్తూ ఉంటాయి తప్పనిసరిగా. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం మీనరాశిలో శనిగ్రహ ప్రభావం షష్టగ్రహ కూటమి ఉన్నటువంటి కారణం చేత జల ప్రళయాలు రావడానికి కూడా అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తగిన జాగ్రత్తలు అంటే తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండడం అనేది మాత్రం సూచించదగినటువంటి విషయం. ఏముందిలే మనం వెళ్ళిపోదాం, ఈ చేపల వేటకు వెళ్తూ ఉంటారు, ఇట్లాంటి వాళ్ళకు కూడా ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమైనటువంటి మంత్రులు మారేటువంటి అవకాశం కూడా కనబడుతుంది, మార్పులు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి ప్రమాదం జరుగుతుంది తప్పనిసరిగా. మీకు గుర్తుందో లేదో 2024లో నేను పంచాంగ శ్రవణం చెప్పినప్పుడే చెప్పా, తెలంగాణలో పార్టీ ఒక ప్రభుత్వం మారుతుంది, అక్కడ కూటమి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే మోడీ గారు ప్రభుత్వాన్ని గ్యారంటీ ఆయనే చేస్తూ ఉంటారు, లీడ్ చేస్తూ ఉంటారు. కానీ 2025లో దాదాపుగా కొంతమంది మంత్రులు మారేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాను. అలాగే ఈ సంవత్సర గ్రహ సంచారం చూసుకున్న ముఖ్యమైన మంత్రులు గుర్తుపెట్టుకోండి, ఇది ముఖ్యమైన మంత్రులు 2025 చివరిలో కానీ 2026 ప్రారంభంలో కానీ మారవలసినటువంటి ఆవశ్యకత తప్పనిసరిగా ఉంటుంది, మారేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే మన భారతదేశంలో ఉండేటువంటి ఈశాన్యపు రాష్ట్రాలు, అస్సాం ఇట్లాంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో భూకంప ప్రకంపనలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. పృథ్వీతత్వమైనటువంటి కుజుడు కూడా కొంచెం నిజ స్థితిలో ఉన్నాడు కాబట్టి, స్తంభన యోగంలో ఉన్నాడు కాబట్టి భూకంపాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అది కూడా ఈశాన్య రాష్ట్రాలలో అధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రుల మార్పులు కూడా తప్పనిసరిగా జరిగేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అంటే మొత్తం ఎట్టకేలకు రాజకీయాల విషయానికి వస్తే అన్ని దగ్గరలో మార్పులు చాలా జరుగుతూ ఉంటాయి. అందులోనూ ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి, ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి ముఖ్యమంత్రికి, చిన్న మంత్రుల దాకా కూడాను ప్రతి నిత్యం యుద్ధ వాతావరణమే. ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి సమస్యల్ని ఎదుర్కోలేక ప్రతి నిత్యం కూడాను అత్యంత కష్టపడుతూ వాళ్ళని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కొన్ని రాష్ట్రాలలో ప్రతిపక్షం పుంజుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది నాన్న. ఇది కూడాను మళ్ళీ క్లియర్గా చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధాన ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మరలా బలాన్ని పుంజుకునేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఉన్న అధికార పక్షం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రతిపక్షం పుంజుకుంటుందంటే అధికార పక్షానికి ప్రతినిత్యం తలనొప్పే కదా, ప్రతి విషయంలో తలనొప్పే కదా. కాబట్టి ఆ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచించదగినటువంటి, రాజకీయ నాయకులకి సూచించదగినటువంటి విషయం. అలాగే భారతదేశంలో ఈ సంవత్సరంలో అత్యధికంగా మార్కులు ఉత్తీర్ణత కలగటం అంటే పాస్ అయ్యేటువంటి విద్యార్థుల్లో 3 ఉంటారు నాన్న. ఒకళ్ళు MBA చేసేటువంటి వాళ్ళు, 2 CA అంటే గణిత శాస్త్రం, MBA అంటే వ్యాపార శాస్త్రం, అలాగే వైద్య శాస్త్రం. ఈ 3 రకాల విద్యార్థులు మాత్రం అత్యున్నతంగా తయారవుతారు. ఎక్కువ మంది వైద్యులు కూడా మరలా మన జనంలోకి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, డిగ్రీ పట్టాలు పుచ్చుకొని. అలాగే సినీ పరిశ్రమ వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఇంకొక అడుగు ముందుకు వెళ్ళబోతోంది మన తెలుగు పరిశ్రమ. ముఖ్యంగా మన భారతదేశీయ సినీ పరిశ్రమ ఇంకా అత్యున్నతంగా ప్రపంచవ్యాప్తంగా మన వైపు తలెత్తుకొని చూసేటువంటి పరిస్థితి తప్పనిసరిగా సినీ రంగం వాళ్ళకి, మీడియా రంగం వాళ్ళకి ప్రమోషన్స్, అవార్డులు ఇలాంటివన్నీ కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి బాటలో నడిచేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కళాకారులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు సెప్టెంబర్ 16వ తారీఖు లోపల ఎవరు ఇల్లు కొనుక్కోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా, పొలం కొనుక్కోవాలన్నా కొనుక్కోండి. సెప్టెంబర్ 16వ తారీఖు దాటిందా ఇప్పుడున్న రేట్లకి 2 రేట్లు పెరుగుతాయి. కొనడం అనేది అసాధ్యమవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో మనం కూర్చోడానికి కూడా భూమి కొనుక్కోలేనంత స్థితికి భూమి ఎక్కువగా రేట్లు పెరిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. తద్వారా వాళ్ళు కూడా ఆర్థిక లాభమే కదా. చిన్న పెట్టుబడి పెట్టున్న వాళ్ళకి డబల్ రేట్స్ వస్తే ఎట్లా ఉంటుంది? ఎన్ని వడ్డీలు కట్టినా కూడా దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నట్టే. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది ఈ సంవత్సరం. రైతులకి చాలా చాలా బాగుంటుంది నాన్న. నిజంగా వాళ్ళు బాగుండాలని ఎప్పుడు కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. మనం ₹1 సంపాదించినా ఏం తెలియము,
కేజీ బంగారం కొనుక్కున్నా తినలేము, 10 అంతే. కేజీలు వెండి కొనుక్కున్నా తినలేము. అంతే. తినేది 4 మెతుకులు. ఆ మెతుకులు పండించే రైతు కడుపు నిండా తినాలి, మనసు నిండా నవ్వాలి అనేది మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళం కోరుకోవాల్సింది. అవును. అన్నదాత, మనం అన్నం పెడితే మనం అవుతాం అన్నదాతనం కాదు. అసలు భారతదేశం మొత్తానికి అన్నదాత ఎవరు అంటే రైతే. రైతే. రైతు బాగుంటుంది. అందుకనే జై జవాన్ జై కిసాన్, ఈ అవును. రెండు ఎప్పటికి ఎవరు మరవకూడదు హ్మ్. కదా. అవును. అవును. రైతుని మరవకూడదు. రైతు మనకు ఆకలి తీరుస్తున్నాడు, Hmm. మన కంటి నిండా మనం ప్రశాంతంగా ఏసీలు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని చక్కడ చల్లటి గాలిలో నిద్రపోతున్నామంటే కేవలం బార్డర్లో ఉండేటువంటి సైనికుడు సైనికుడు. చలిలో వణుకుతున్నాడు కాబట్టి. వాస్తవం. మనం ఇంత చల్లటి గాలి పీల్చుకొని నిద్రపోతున్నామంటే సైనికుడు చల్లటి గాలిలో కూరుకుపోతూ ఉంటాడు కొన్ని చోట్ల, అయినా సరే కాపలా కాస్తూ ఉంటాడు కదా Hmm. వాళ్ళ కోసం. కాబట్టి వాళ్ళు కూడా బాగుంటారు తప్పనిసరిగా. Hmm. యుద్ధ వాతావరణంలో కూడా మనదే జయం అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారతదేశాన్ని మంచి పైచేయి ఉంటుంది. Hmm. కాబట్టి భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. Ah. అలాగే ముఖ్యంగా మనకి ఈ సంవత్సరంలో చంద్రగ్రహణాలు 2, సూర్యగ్రహణాలు 2 వచ్చినాయి. 4 గ్రహణాలు వచ్చినాయి నాన్న. ఆ. ఒకే నెలలో 2 గ్రహణాలు, చంద్రగ్రహణం సూర్యగ్రహణం భాద్రపద మాసంలో. ఆహా. అలాగే ఈ 4 గ్రహణాల్లో కూడాను 2 గ్రహణాలు మాత్రమే మనకు కనపడతాయి. 2 చంద్రగ్రహణాలే కనపడతాయి, సూర్యగ్రహణాలు కనపడవు. ఆహా. మనకు కనబడనటువంటి గ్రహణాల కోసం మళ్ళీ గ్రహణం వచ్చింది ఈ సమయంలో ఈ రాశి వాళ్ళకి ఏమవుతుంది అనేటువంటి తమ్ముడు లైన్స్ లేకుండా ముందుగానే చెబుతున్నాను. మనకు కనబడనటువంటి గ్రహణాలకి ఏ రకమైనటువంటి దోషాలు కానీ నియమాలు కానీ ఉండవు. Hmm. కనబడేటువంటి గ్రహణాలు 2 చంద్రగ్రహణాలే కనబడితే వాటికి మాత్రమే ఆయా నక్షత్రాలు ఆయా రాసుల వాళ్ళు తప్పనిసరిగా శాంతులు చేయించుకుంటూ ప్రశాంతంగా ఉండడం అనేటువంటిది మంచిది. ఓకే. అలాగే మౌఢ్యమి అంటాం, Hmm. Hmm. మూఢం అంటుంటాం కదా, అవును. దాన్ని సంస్కృత భాషలో మౌఢ్యమి అంటాం. Hmm. మౌఢ్యమి, చిన్న మౌఢ్యమి ఒకటి వచ్చింది. ఆ. అది ఒక పెద్ద సమస్య లేదు, ఒక 11 రోజుల పాటే ఉంటుంది. ఏ టైంలో అండి? ఏ అది సమయం? దాదాపు జూలైలో వచ్చింది నాన్న. జూలైలో. వచ్చింది. Hmm. అది పెద్ద ఆషాఢ మాసంలో వెళ్ళిపోతుంది, అది పెద్ద సమస్య కూడా కాదు. ఆహా. కానీ కార్తీక మాసం నుంచి ప్రారంభమై మాఘ బహుళ అమావాస్య వరకు 3 నెలల పాటు మోక్షం వచ్చింది. 3 నెలలలో ఎటువంటి ముహూర్తాలు ఉండవు, Hmm. వివాహాలు ఉండవు, శుభకార్యాలు ఉండవు, అట్లానే గృహప్రవేశాలు ఉండవు, ఏమీ ఉండవు. అంటే సుమారుగా ఇంగ్లీష్ నెలల ప్రకారం అయితే నవంబర్ నవంబర్, నుంచి- డిసెంబర్, జనవరి ఎండింగ్ దాదాపు వరకు Hmm. Hmm. ఓకే. ఓకే. దాదాపు 3 నెలల పాటు మాత్రం శుభముహూర్తాలు ఉండవు. ఆ. శుభముహూర్తాలు ఉండవు అంటే కొంతమంది అడుగుతుంటారు, శ్రీమంతం చేసుకోవచ్చా? శ్రీమంతాన్ని ఆపడానికి లేదు. Hmm. గర్భంతో ఉండేటువంటి స్త్రీని ఎట్లా ఆపుతాం అవునవును. కదా. అన్నప్రాసన, ఆ. పిల్లవాడికి అన్నం పెట్టకుండా ఎన్ని రోజులు ఉంటాం? అంతే. 3 వచ్చిందని అవును. తప్పనిసరిగా అన్నప్రాసన చేసుకోవచ్చు. Hmm. అలాగే వ్యాపారం, కొత్త వ్యాపారమైనా పాత వ్యాపారాన్ని పునఃప్రారంభమైన వ్యాపారం చేసుకోవచ్చు నాన్న. వ్యాపారం చేయకపోతే మనకి తినడానికి జీవనభృతి ఎక్కడ దొరుకుతుంది? అవును. కాబట్టి వ్యాపారం చేసుకోవచ్చు. Hmm. అలాగే నామకరణలు చేసుకోవచ్చు. అంతేగాని మిగిలిన ఏ రకమైనటువంటి శుభకార్యాలు మాత్రం ఎక్కడా పనికిరావని చెప్తారు. అంటే శాస్త్ర ప్రకారంగా కొన్ని ఏవైతే ఇది ఈ సమయాన చేయాల్సింది అని నిర్దేశించబడినాయో అవి చేసుకోవాలి, తప్పులేదు. అంతేగాని Hmm. మిగిలిన మనం శుభకార్యాలు, ముహూర్తాలు వివాహాలు, పెట్టి గృహప్రవేశాలు, decide చేసేవి శంకుస్థాపనలు, చేయకూడదు. ఉపనయనాలు, ప్రతిష్టలు ఇట్లాంటివి మాత్రం ఆ సమయాల్లో జరపకూడదు. ఓకే. దీని వల్ల కూడా చాలా వరకు నష్టాలు ఉంటాయి నాన్న. Hmm. మూఢం వల్ల ఎవరికి నష్టాలు ఉంటాయి? మొట్టమొదటిగా పురోహితుడికి. కానీ అనుకుంటాం పురోహితుడుకు ఓ చావో పుట్టుకో ఉంటే చాలు బతికేస్తాడు కదా. కానీ ఆ. ఒక్క పురోహితుడు శుభకార్యాలు ఆపటం వల్ల పసుపు కొమ్ములు అమ్మేవాడు, వక్కలు అమ్మేవాడు, ఖర్జూరు పండ్లు అమ్మేవాడు, చాటలు అమ్మేవాళ్ళు, కుండలు అమ్మేవాళ్ళు, కళ్యాణ మండపాలు కట్టేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు, ఫోటోగ్రాఫర్సు, వీడియోగ్రాఫర్సు, క్యాటరింగ్ వాళ్ళు, టెంట్ హౌస్ వాళ్ళు, ఇన్ని రకాల వృత్తుల వాళ్ళు ఒక్క పురోహితంతో ముడిపడి ఉన్నటువంటి వృత్తులు ఇవన్నీ కదా. ఇప్పటి వరకు ఆలోచనే రాలేదు నిజంగా. కదా. ఆ. ఒక్క పురోహితుడు పనులు ఆపేస్తే ఇవన్నీ స్తంభించిపోతాయి. Hmm. కాబట్టి ఇంతమందికి జీవన భృతి కొంచెం నిదానిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ముందుగానే సంపాదించుకొని దాచిపెట్టుకోండి, అంతే. చక్కగా ముందుగా ప్రశాంతంగా కానీ అయిపోగానే వెంటనే స్టార్ట్ అవుతాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకోవటము ఏదో ఒకటి చేసి చేసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి. సద్వినియోగపరచుకోవాలి. అంతే. కాబట్టి అంటే ఇన్ని వృత్తుల వల్ల ఒక పురోహితుల వల్ల ఎంత కేటాన్ అవుతున్నారో చూడండి. అవును. అవునా? అవును. దీన్ని చాలా మంది ఒప్పుకోరు. మీరు లేకపోతే అమ్ముకోమా అంటే పసుపు ఎందుకు అమ్ముకుంటావు? ఆ. కూరలో ఎంత వేసుకుంటారు అంత అంతే. వేసుకుంటారు. అంతే కదా. అవునా? అవును. వక్కలు ఏం చేసుకుంటారు? ఎవ్వరు తినేవాళ్ళు లేరు. లేరు. అవునా? ఖర్జూరు పండ్లు ఎవరు తింటున్నారు? అవును. తుండుగుడ్డలు ఎవరు కొంటున్నారు? చాటలు ఎందుకు కొంటున్నారు? కుండలు ఎందుకు కొంటున్నారు? టెంట్ హౌస్ ఎందుకు వస్తుంది? అంతే కదా. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అంతే. ఫోటోగ్రాఫర్లు ఎందుకు? పెళ్ళిళ్ళు లేకపోతే? అవునా? అంటే ఏది ఎంత అత్యవసరం ఉన్నా లేకున్నా నడుస్తుందిలే అనుకుంటాం నిత్య జీవితానికి వచ్చేసరికి. ఆ. శుభకార్యాలకు అలా కాదు కదా. కాదు కదా. ఖచ్చితంగా తప్పనిసరిగా కొనాల్సిందే. పూలదండలు కొనాల్సిందే, మండపాలు కట్టాల్సిందే, అంతే. కళ్యాణ మండపాల వాళ్ళు ఖాళీగా ఉండవలసిందే అంతే. కదా. అవును. ఇంతమంది ఖాళీగా ఉంటారు కాబట్టి వీళ్ళు ముందుగా కొంచెం జాగ్రత్త పడి సంపాదించుకొని చక్కగా ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ
జీవన విధానాన్ని గడుపుకోవచ్చు. ఎట్టకేలకి ఈ సంవత్సరం భారతదేశంలో అన్ని కొంతవరకు శుభకార్యాలు అంటే జయంగా ఉండేటువంటి లక్షణాలు ఉన్న కొంత భయానకమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి భయపడకుండా పరమేశ్వరుని ప్రార్థించండి. ఆయన పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలు మన మీద ఉంటే ఎలాంటి బాధలు మన జోలికి రాకుండా ఆయనే చూసుకుంటాడని సర్వే జనా సుఖినో భవంతు. మరొక్కసారి వీక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర తెలుగు సంవత్సరాది యుగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ శివసుధీర్ శర్మ. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.